దేవునికి స్తోత్రము, దేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు, అపోస్తులు, దేవుని యొక్క శిష్యులు ఈ జీవ గ్రంథాన్ని మరి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. అయితే ఈ దినాన్న మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి చూసుకున్నట్లయితే మార్కు అని మారు పేరు కలిగినటువంటి యోహాను గారు. ఈ మార్క్ అని మారు పేరు కలిగినటువంటి యోహాను అంటే మార్కు గారు యెరూషలేముకి చెందినటువంటి వాడు. అయితే ఒకానొక దినాన్న ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని బంధించడానికి వచ్చినప్పుడు ఆ బంధింపబడే సమయంలో ఆయన అంటున్నారు, అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకు వచ్చినట్టు కత్తులతోనూ గుదిలితోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా అని ఇలాగ ఎప్పుడైతే అన్నారో, నేను ప్రతిదినము దేవాలయంలోకి వస్తున్నాను కదా, అక్కడే నన్ను పెట్టుకోవచ్చు కదా అని అన్నప్పుడు వారందరూ కూడా అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. ఎవరో శిష్యులేంటి, అందరూ వెళ్ళిపోయారు. ఆ సమయంలో మార్కు సువార్త 14వ అధ్యాయము 50 వచనంలో చూస్తే 51లో, తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతను పట్టుకునిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయెను. చూడండి, యవ్వన కాలంలో ఉన్నటువంటి ఈ యొక్క మార్కు గారు అని మారు పేరు కలిగినటువంటి యోహాను గారు తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసి ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా వారు అతన్ని పట్టుకున్నారు. ఎప్పుడైతే పట్టుకున్నారో ఆ నార బట్టను విడిచిపెట్టి దిగంబరిగా అతడు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఈ యొక్క మార్కు గారు చూసుకున్నట్లయితే మార్కు గారు ఇంట కూడా సంగమం ఉన్నది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడే. అపోస్తలుడైన పేతురు గారిని చెరసాల్లో బంధించినప్పుడు మరి ఆయన ఎప్పుడైతే దేవదూత బయటికి తీసుకుని వస్తాదో అక్కడ చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో చూస్తే ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి, ఎవరో రొదే అని ఒక చిన్నది పేతురు గారి స్వరాన్ని గుర్తుపట్టి పేతురు గారు వచ్చారంటే వాళ్ళని నమ్మరు. అక్కడ చూస్తే మనకి చూడండి 12వ వచనంలో, ఇట్లు ఆలోచించుకొని పేతురు గారు ఆలోచించుకుంటూ నేను ఎలాగొచ్చాను, ఇది కళ నిజం అనుకుని వచ్చినప్పుడు అతడు మార్కును మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాను. ఇతడు మరియా అంటే ఇతని తల్లి మరియా ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అంటే ఆదిమలోనే మార్కు గారి ఇంటి దగ్గర సంఘం ఉన్నది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్కు బర్నబాకి సమీప బంధువుగా మనకు కనబడతాడు. అందుకే బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు రాసినటువంటి పత్రికలు 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తారును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్తున్నాడు. అంటే సమీప జ్ఞాతి అయిన అన్నాడంటే బర్నబా గారికి దగ్గర బంధువు అయినటువంటి మార్కు కూడా మీకు వందనములు చెప్తున్నాడంటే బర్నబా గారికి సమీప బంధువుడు. అంటే మార్కు గారు ధనవంతుడని చెప్పుకోవాలి, అంటే ఆర్థికంగాను. మరి ఆదిమ అపోస్తుల పాదముల యొద్ద బర్నబా గారు చూసుకున్నట్లయితే తనకున్నదంతా కూడా అమ్మివేసి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాడు. తన ఇంట సంఘము ఉన్నది, తన తల్లి మరియ. అందుకే ఆయన అన్నట్టు చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును. అంటే బర్నబా గారు దేవునికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, పౌలు గారిని నడిపించినటువంటి వ్యక్తే. అయితే
మార్కు గారు దేవునిలో ఎదగటానికి దేవుని వెంబడించాడు, యేసుక్రీస్తుని వెంబడించాడు. కానీ ఆయన శిష్యుడు కాదు కానీ ఆయన వెంబడించాడు. అంటే వెంబడించిన వారు శిష్యులు అవుతారు. అయితే పేతురు గారు ఈయన బలపరిచినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే కదా పౌలు గారు కూడా తిమోతిని అంటాడు, నా ప్రియ కుమారుడా, నా నిజమైన కుమారుడా అంటాడు. అందుకే పేతురు గారు కూడా ఆయన అంటున్నాడు, నా కుమారుడైన మార్కును. అంటే ఆత్మీయంగా పేతురు గారు మార్కుని బలపరిచినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో చూస్తే, ఎప్పుడైతే అపోస్తులంటే పౌలు గారు, బర్నబా గారు మొదటి ప్రయాణం వెళ్తారో, ఆ ప్రయాణంలో యెరూషలేము నుండి వెళ్ళేటప్పుడు ఇదిగో మనమే కాదు మనతో పాటు కూడా మార్కును కూడా తీసుకుని వెళ్దాం అని బర్నబా గారు అంటారు. అప్పుడు బర్నబా గారు అన్నప్పుడు నిజంగా పౌలు గారు దానికి అంగీకరించి వారు మార్కును కూడా తీసుకుని వెళ్తారు. అయితే చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలోనే చూస్తే 13వ వచనం చూస్తే, తరువాత పౌలును అతనితో కూడా ఉన్న వారిని ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంఫూలియనున్న పెర్గేకు వచ్చిరి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి టర్కీ. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ఆ యొక్క పెర్గేకు వచ్చినప్పుడు యోహాను గారు బర్నబాని, పౌలు గారిని విడిచిపెట్టి మార్కు వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ కనబడుతుంది. అంటే సువార్త అనేది అంత ఈజీ కాదు, అంత సులభమైనది కాదు. తట్టుకోలేకపోయినట్టుకున్నాడో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అతడు మరలా యెరూషలేముకి తిరిగి వెళ్ళిపోతాడు. అయితే మరొక్కసారి రెండో ప్రయాణంలో కూడా బర్నబా గారు మార్కుని తీసుకువెళ్దాం అని అడిగినప్పుడు నిజంగా మార్కు గారి విషయంలో తీవ్రమైన వాదన వస్తుంది పౌలు గారికి, బర్నబా గారికి. చూడండి, అపోస్తుల కార్యంలోనే 15వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 39వ వచనంలో చూస్తే, పౌలు గారికి, బర్నబా గారికి తీవ్ర వాదము. వారిలో అంటే పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుటకు యుక్తము కాదని తలంచెను. ఇక్కడ 37వ వచనంలో, అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబాకు ఇష్టమయ్యను. ఎందుకు? బర్నబా గారు మార్కు సమీప బంధువు కనుక. అయితే పౌలు గారు దీన్ని అంగీకరించలేదు. ఇదిగో పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచాను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయేది. బర్నబా గారు, పౌలు గారు కూడా విడిపోవటానికి మార్కు గారు కారణమయ్యాడు. విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అయితే దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వస్తాడో. అపోస్తలుంటి పౌలు గారికి ఎంతో పరిచర్య చేస్తాడో మార్కు. దేవుడు వాడుకున్నాడు నిజంగానే. చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, నాతో కూడా చెరలున్న అరిస్తార్కును బర్నబాకును సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్తున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చినట్లా ఇతన్ని చేర్చుకొనుడి. అంటే పౌలు గారికి గొప్ప పరిచర్య చేశాడు. నాతో కూడా అంటే మార్కు గారు పౌలు గారితో కూడా చెరలోనే ఉన్నాడు. అందుకే అన్నాడు కదా, నాతో కూడా చెరలున్న అరిస్తార్కును
బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఆ యొక్క సైన్యం పట్టుకున్నప్పుడు నారబట్ట సైతం విడిచిపెట్టేసి దిగంబరగా పారిపోయాడు మార్కు గారు. మొదటి పౌలు గారి యొక్క మొదటి ప్రయాణంలో విడిచిపెట్టి మధ్యలో వెళ్ళిపోతాడు యెరూషలేమునికి. అటువంటి వ్యక్తిని నిజంగా దేవుడు ఎంతలా వాడుకున్నాడండి. మార్కు సువార్త రాయటానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడంటే అతడు మరలా దేవుని వైపు తిరిగాడు. అందుకే ఫిలోమోను పత్రికలో కూడా చూస్తే, ఫిలోమోను పత్రికలో 1:23 క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు. పౌలు గారు ఒక సమయంలో ఇతని గురించి బర్నబాకుతో కూడా తీవ్ర వాదన పెట్టుకున్నటువంటి వాడు నా జత పనివారైన మార్కు అని అంటున్నాడు. అంటే పౌలు గారితో కలిసి ఎంతో పరిచర్య చేశాడు. పౌలు గారికి ఈయన ఎంతో సేవ చేశాడు అన్ని విషయాల్లో కూడా మార్కు గారు. అంటే ఆయనలో మార్పు వచ్చింది. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా ఉంటామో, దేవునిలో ఎదుగుతామో, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తామో దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మార్కును చూసుకున్నట్లయితే 16 అధ్యాయాలు రాచాడంటే నిజంగా మార్కు సువార్తలో మార్కు గారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ఒక పరిచారకుడుగా, ఒక సేవకుడుగా, ఇదిగో పరలోక భాగ్యం కాదనుకుని ఇదిగో ఈ భూమి మీదకి వచ్చాడు కదా ఆయన. ఒక సేవకుడుగా, ఒక పరిచారకుడిగా ఆయన చూపించారంటే ఎక్కడ కూడా ఆయన జన్మం గురించి అయితే పుట్టుక గురించి రాయలేదు, కానీ ఆయన యొక్క పరిచర్య అందుకే మార్కు సువార్తలు చూస్తే ఎన్నో అద్భుత కార్యాలు, సూచక్రియలు అన్నీ కూడా, రోగాలు పోగొట్టడం, ఏంటవి అవన్నీ కూడా పరిచర్యే. ఆహారం లేని వారికి ఆహారం పెట్టాడు ఆయన, పరిచర్య. అందుకే మనం కూడా ఈ దినాల్లో పరిచర్య చేసేవారిగా ఉండాలి. పరిచర్య చేసేవాడిగా ఉండాలి, కానీ మనము మనకు ఒకరు పరిచర్య చేయించుకోవటం కాదు. ఆయన అన్నాడు, ఇదిగో నేను పరిచర్య చేయటానికి వచ్చాను కానీ నేను చేయించుకోవటానికి రాలేదు. దేవాతి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే ఆ మాట అంటున్నారంటే మరి మనము ఎవరి చేత కూడా మనం సేవలు చేయించుకుంటాం కాదు, మనం ఒకరికి సేవ చేసే విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే చూడండి, ఇక్కడ ఆయన అంటున్నాడు 2 తిమోతి 4:9 చూస్తే నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము అంటున్నాడు. ఎవరు? తిమోతి గారితోటి పౌలు గారు రాస్తున్నారు. 2 తిమోతి 4:9 చూస్తే నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళాను. క్రెస్కే, గలతీలకు, తీతును, దల్మతీకును వెళ్ళిరి. లోకా మాత్రమే నా వద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. చూసారా, అంటే పౌలు గారు చివరి దినాలండి, ఆయన ఈ రెండవ చెరలో ఉన్నాడు. ఆయన ఇంకా అంటే రెండవ చెరలో ఉన్నప్పుడు ఇంకా ఆయన మళ్ళీ బయటికి రావడానికి లేదు. ఇంకా చివరి దినాల్లో ఇదిగో మార్కు నాకు ఎంతో ప్రయోజనకరమైనటువంటి వాడు, మార్కు నాకు కావాలి, ఆయన ఎంతో పరిచర్య చేసేటువంటి. అవును కదా ప్రియ సోదరి సోదరులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఇదిగో ఒక సమరీయుడిలాగా ఉండమంటున్నాడు. ఎందుకనంటే ఒక సమరీయుడు ఏం చేశాడు? కనీసం బోధకుడు కూడా ఆ దొంగల పాలైపోయినటువంటి కొనవుపుతున్నటువంటి వ్యక్తిని ఎవ్వరు పట్టించుకోలేదు. కానీ సమరీయుడు నూనె రాసి ద్రాక్షరసం పోసి తన కట్లు కట్టి పూటకొల్ల భోజనం అక్కడ తీసుకెళ్ళి ఒకవేళ ఇంకా ఏమైనా నేను మరలా తిరిగి వచ్చినప్పుడు కడతానన్న. అందుకే మీరు ఒక సమరీయుడి వలె ఉండాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు. మనం ఒకరికి పరిచర్య చేసేలాగా ఉండాలి, ఒకరికి సేవ చేసే విధంగా ఉండాలి తప్ప సేవ చేయించుకునే విధంగా ఉండకూడదు. ఇదిగో ఎప్పుడైతే పౌలు గారు బర్నబా గారితో తీవ్ర వాదన పెట్టుకున్నాడో, అవసరం లేదు, ఒకసారి మధ్యలో వెళ్ళిపోయినటువంటి వాడు మరల పనికి ఉపయోగపడ్డావు అని అన్నటువంటి వ్యక్తే ఇదిగో
మార్కును వెంటబట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. దేవుని యొక్క వాక్యం బోధించడంలో, నాకు పరిచర్య చేయటంలో, సంఘములో ఒక పరిచారకుడిగా ఉన్నాడు మార్కు గారు. దేవుడు నిజంగా ఏ స్థితిలో పెట్టాడు? జీవ గ్రంథంలో ఉన్నటువంటి 16 అధ్యాయాలు మార్కు సువార్త రాయటానికి దేవుడు భాగ్యం ఇచ్చాడంటే, మార్కు గారు ఎంత తీవ్రత కలిగి, ఆత్మల భారము కలిగి దేవుని యొక్క పరిచర్య చేశాడో మనకు అర్థమవుతుంది. అందుకే మార్కు సువార్తలో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి అధ్యాయంలోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా పరిచర్య చేస్తున్నాడో పరిచారకుడుగా యేసుని చూపిస్తున్నాడు ఆయన. మరి యేసు మన ఒక మాదిరికరంగా ఆయన జీవించాడంటే, మనం కూడా ఆయన మాదిరి కలిగి మనం జీవించాలి. మార్కు గారిని దేవుడు ఏ విధంగా అయితే పట్టుకున్నాడో, పౌలు గారికి ఎంత పరిచర్య చేసి ఉన్నాడో, ఒక ఉన్నతమైన కుటుంబంలో పెరిగి కూడా దేవుని కొరకు ఏ విధంగా జీవించి ఆయన మరణించాడు. అందుకే దేవుని కుమారుడైన యేసుకు సువార్త ప్రారంభం అని అంటే, మార్కు సువార్తలో చూస్తే డైరెక్ట్గానే ఆయన ఏమంటున్నాడో, మార్కు సువార్త మొదటి అధ్యాయంలోనే చూసుకున్నట్లయితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అంటున్నాడు. యేసుక్రీస్తు గురించి డైరెక్ట్గానే ఆయన యొక్క సేవ ప్రారంభము. ఈ దినాన మరి మనం మార్కు గారు చూసుకున్నట్లయితే తన ఎంత సంఘం ఉన్నది, పరిచారంలోను పరిచర్య చేయట్లోను ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడంటే, ఇదిగో పౌలు గారితో సహా ఇదిగో మార్కు గారు కూడా జైల్లోకి వెళ్ళాడు, దేవుని యొక్క పరిచర్య చేశాడు, పౌలు గారికి ఎంతో సేవ చేశాడు. ఇదిగో నాకెంతో ప్రయోజనకరమైనటువంటి వాడు ఎంతో పెట్టుకున్నారా అని అంటున్నాడంటే, ఎంత పరిచర్య చేస్తే పౌలు గారు ఆ మాటలో ఆడతారో మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. కనుక మనందరము కూడా మార్కు వలె దేవునికి దగ్గరగా ఉంటూ ఒక పరిచర్య చేసే విధంగా మనం జీవించినట్లయితే, దేవుడు ఏ విధంగా అయితే మార్కును ఉపయోగించుకున్నాడో మనల్ని కూడా దేవుడు ఆయన యొక్క పరిచర్యలో ఉపయోగించుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, మార్కున తండ్రి యెరూషలేము నుండి ప్రభా మొదటి ప్రయాణంలో పౌలు గారు మొదటి ప్రయాణంలో వెళ్ళినప్పుడు మధ్యలో తిరిగి మరలా వెళ్ళిపోయాడయ్యా. తీవ్ర వాదం ప్రభా బర్నబా గారికి, పౌలు గారికి. ఇదిగో తండ్రి, మరలా కొన్ని సంవత్సరముల తర్వాత, దాదాపుగా 12 సంవత్సరముల తర్వాత మరలా నీ పరిచర్యలోకి ప్రభా వెళ్ళి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టావు. అటువంటి భాగ్యాన్ని మాకు కూడా అనుగ్రహించమని, అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు దయచేయండి, ఇరుకుల్లో ఇబ్బందులు శోధనలో సాతాను బంధకాలకు సాధ్యం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. క్రీస్తు నామములో అడిగినాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.